హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్లైట్ జర్నీ చూస్తారు మీరు ఈ వీడియోలో. ఇంకా ఒక కమెంట్ గురించి మాట్లాడుకుందాము. అంటే నేను ఐడి కార్డు మర్చిపోయినాను, వెయిట్ చెక్ చేయాలి, బ్యాగేజ్ అని చెప్పినా కదా, దాని గురించి. చదువుకుంటా అంటే పిల్లలు ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం నా మాటలు సీరియస్ గా అస్సలు తీసుకోకండి. ఎందుకురా అంటే నేను చెప్తానేది ఓన్లీ కెరియర్ కొంచెం బిల్డ్ చేసుకొని ఒక సర్టన్ ఏజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. కమెంట్ ఏమరా అంటే అంత కూల్ గా ఎలా ఉంటారు, బ్యాగేజ్ చూసుకోకుండా ఐడి కార్డు కూడా చూసుకోకుండా అనేసి. అండ్ దానికి తోడు వీడియోలో మేము నవ్వుతానే ఉన్నాము, నేను కూడా చూసాను. జాబ్ లో ఒక సర్టన్ పొజిషన్ కి వచ్చినాక మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి. మేము పర్సనల్ లైఫ్ ని మేము కలిసి ఉన్న టైం ని ఎప్పుడు గానీ చెరిష్ చేసుకుంటాము, చాలా కూల్ గా హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటాము. ఐడి కార్డ్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం ఆన్లైన్ నుంచి చాలా చేయొచ్చు. సరే అది ఏది వర్క్ అవట్లేదు అన్నా కూడా ఇంటికి కూడా పోయి తీసుకురావచ్చు. ఎందుకు రా అంటే ఇల్లు దగ్గరే మనకి ఎయిర్పోర్ట్ నుంచి. ఇంకా లగేజ్ అయితే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది, దాన్ని ఏం చేయలేము. మహా అయితే క్యాబిన్ బ్యాగ్ లో కొంచెం వేసుకుంటాము, లేదంటే ఇంకా ఎక్స్ట్రా పే చేసుకోవాలి అంతే. ఇట్లా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. దానికోసం ఒకరినొకరిని తిట్టేసుకొని ఇంకా ట్రిప్ అయితే స్పాయిల్ చేసుకోము అసలు. మేము ప్యాకింగ్ అప్ కూడా ప్రాపర్ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఇద్దరికి టైం లేదు, ఇద్దరు కూడా ప్యాక్డ్ ఉన్నాం వర్క్ లో. అయిపోయిన దానికి చిరాకు పడి టెన్షన్ పన్నాం రా అంటే వచ్చే టైం కూడా హ్యాపీగా ఉండదు. అందుకే ప్రొఫెషనల్ లైఫ్ తప్ప పర్సనల్ లైఫ్ పెద్ద చిరాకులు టెన్షన్లు ఏం పడము. లైఫ్ చాలా చిన్నదబ్బా, ఎప్పుడేమవుతుందో అస్సలు తెలియదు. అందుకే ఉన్నంత వరకు హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి.